ఇంటర్నెట్ సేవలు వాస్తవంగా ఎడతెరిపి లేకుండా ఉండాలి. కానీ సేవలకు అంతరాయం తరచూ జరుగుతోంది భారతదేశంలో. అంటే మనం ఎదుగుతున్నాం, ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడుతున్నారనుకుంటే ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్య మీద తాజాగా వినియోగదారులకు సంబంధించిన రిపోర్ట్ బయటకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డిజిటల్ సబ్స్క్రైబ్ లైన్ సేవల మీద దేశవ్యాప్తంగా సగానికి పైగా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ బ్రాడ్‌బ్యాండ్, డీఎన్ఎల్, ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థల నుంచి సేవలు పొందుతున్న వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద లోకల్ సర్కిల్ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. 319 కంటే ఎక్కువ జిల్లాల్లో 33,000 మంది వినియోగదారుల నుంచి ఈ సర్వేలో అభిప్రాయాలు సేకరించారు. సర్వేలో 64% మంది పురుషులు, 36% మంది మహిళలు పాల్గొన్నారు. తాము ఎంచుకున్న ప్లాన్కి ఇంటర్నెట్ స్పీడ్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని చాలామంది వినియోగదారులు అభిప్రాయపడ్డారు. సర్వీస్ ప్రొవైడర్లు ముందుగా వాగ్దానం చేసిన దానికంటే తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నాయని 66% మంది వెల్లడించారు. ఇంటర్నెట్ స్పీడ్ అంశం మీద 8,430 మంది నుంచి అభిప్రాయాలు సేకరిస్తే తాము చెల్లిస్తున్న దానికంటే ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందని 33% మంది చెప్పారు. 21% మంది ఎట్లాంటి సమస్యలు ఉండటం లేదన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా మీకు ఇంటర్నెట్ సరఫరా కొనసాగుతోంది అని 8,430 మంది ఆరాధిస్తే 25% మంది నెలలో 1-2 సార్లు అవాంతరాలు ఎదురవుతున్నట్టు వెల్లడించారు. మరో 19% మంది 3-5 సార్లు, 21% మంది 5-10 సార్లు, 16% మంది 10కి పైగా అవాంతరాలు ఎదుర్కొంటున్నట్టు వివరించారు. మిగిలిన 19% మంది మాత్రం తమకు ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వడం లేదు అన్నారు. అదే సందర్భంలో ఇంటర్నెట్ సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించడం లేదన్నటువంటిది ఎక్కువ మంది చెప్తున్నారు.